తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసా వహించి వారి సేవలు మీరు చేసినప్పుడు మీ బిడ్డలు మీ సేవలు చేస్తారు. కనుక తండ్రి సేవ చేసినటువంటి వాడికి తిరిగి తన సేవ తన కుమారుడు చేయగలరు. తండ్రి సేవ ఈనాడు చేయకుండా నేను సంపాదించుకున్నాను కదా, నీవు స్వేచ్ఛగా సంచరిస్తే నీ సేవ నీ కుమారుడు చేయలేదు. ఆనాడు తిరిగి నీవు ఏడ్చవలసి వస్తుంది. కనుక ఆ ఏడుపులు లేకుండా ఈనాడే దాన్ని మీరు సర్దిద్దుకోండి. యద్భావం తద్భవతి, ఇది ఏ వేదాంతం యొక్క ప్రధాన సత్యం. మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితాన్ని మనం పొందుతాం. ఓం శ్రీ సాయిరామ్. ఒకసారి స్వామి నాతో ఇలా అన్నారు, ఏంటి బంగారు ఇలా వచ్చావు, అది ఇంత చలిలో? మిమ్మల్ని చూడాలనే సంకల్పం ముందు ఈ చలి అంత స్వామి, అయితే నా దర్శనం కోసం నువ్వు ఏమైనా చేస్తావా? అవును స్వామి, ఎండైనా వానైనా చలైనా ఏదీ పట్టించుకోను. నా దర్శనం కోసం ఎందుకు నీవు ఇంత శ్రమ పడాలి? అదేంటి స్వామి అలా అంటారు? మిమ్మల్ని చూస్తే వచ్చే ధైర్యం, హాయి, సంతోషం, మనశ్శాంతి అంతా ఇంత కాదు. నన్ను దర్శించుకుంటే చాలు ఇవన్నీ నీకు కలుగుతాయి అంటావు, అవునా? అవును స్వామి. దేవుడు అంటే ఏమిటి నీ దృష్టిలో? స్వామి, దేవుడంటే నాకు నన్ను నడిపించే నమ్మకం, నన్ను కాపాడే శక్తి. అయితే ఇవన్నీ నేను చేస్తానా? మీరు చేస్తున్నారు కాబట్టే కదా స్వామి ఇంతమంది మీ దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అంటే నీ దృష్టిలో ఇలాంటివి చేసేవాళ్లే దేవుళ్ళు అంటావు, అంతేనా? అవును స్వామి. ఎవరైనా ఇంతకన్నా ఎక్కువ చేస్తే అది అసంభవం స్వామి. ఇంతకన్నా ఎక్కువ ఎవరూ చెయ్యలేరు. మిమ్మల్ని మించిన మెజెస్టీ ఎవరూ లేరు, ఉండరు. అది కాదు బంగారు, ఒకవేళ ఉంటే ఏం చేస్తావు? ఉండరు స్వామి. అయినా మీరు చెప్పినట్లు ఈ భూమి మీద ఒకవేళ ఎవరైనా ఉంటే నా ఊపిరి ఆగే వరకు వాళ్లకు సేవ చేస్తాను. అవునా? అయితే సరే, రెడీ అయిపో. ఏంటి స్వామి, నిజంగా మీకన్నా ఎక్కువ నా కోసం అన్నీ చేసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు కాబట్టే అంటున్నాను. ఎవరు స్వామి వాళ్ళు? ఎక్కడ ఉంటారు? నీ కోసం నీకంటే ముందు మేల్కున్న వాళ్ళు, నీ నిద్ర కోసం తమ నిద్రను త్యాగం చేసిన వాళ్ళు, నీ ఆకలికి తమ ఆకలిని అడ్డేసిన వాళ్ళు, నీ నవ్వు కోసం తమ కన్నీళ్లను దాచుకున్న వాళ్ళు. అలా మాట్లాడొద్దు స్వామి, అర్థమవుతోంది. నా దర్శనం కోసం నీవు ఏమైనా చేస్తానన్నావు. వాళ్ళు నీ పుట్టుక నుంచే జీవితమంతా ఏళ్ల తరబడి నీ భవిష్యత్తు కోసం వేచి చూస్తూనే ఉన్నారు. స్వామి ఆపండి, నా గుండె తట్టుకోలేకపోతుంది. నీవు చలిని పట్టించుకోనన్నావు. వాళ్ళు వర్షాన్ని, ఎండను, ఆకలిని కూడా పట్టించుకోలేదు. నీవు మంచుకి భయపడనన్నావు. వాళ్ళు నీకోసం అప్పుల్ని, అవమానాల్ని, ఒంటరితనానికి భయపడలేదు. నిన్ను వాళ్ళ భవిష్యత్తులా చూసిన వాళ్ళు, నీ విజయంలో దేవుణ్ణి చూసిన వాళ్ళు, నీ ఓటమిలో కూడా నిన్ను వదలని వాళ్ళు. అంటే స్వామి వాళ్ళు ఎవరో కాదు, మా అమ్మ నాన్న కదా స్వామి. అవును, నువ్వు నా కోసం వచ్చావు, కానీ నిన్ను నా దగ్గరకు నడిపించింది వాళ్లే. నన్ను చూస్తే నీకు ధైర్యం వస్తుందన్నావు, కానీ నీకు ధైర్యం నేర్పింది వాళ్లే. స్వామి, నేను ఇంతకాలం నీ దర్శనాల వెంటే పరిగెత్తాను, కానీ నా ఇంట్లోనే ఉన్న దేవుళ్లను నేను చూడలేకపోయాను. అందుకే చెప్పాను, నా దగ్గరకు రావడం పుణ్యం, కానీ వాళ్ళ దగ్గర ఉండటం మోక్షం. స్వామి, ఇక నా సేవ అక్కడే. నా ఊపిరి ఆగే వరకు ఆ ఇద్దరి సేవకే పరిమితం. ఎప్పుడైతే నీ తల్లిదండ్రులను నాకన్నా ఎక్కువగా గౌరవించి పూజిస్తావో అప్పుడే నువ్వు నన్ను పూర్తిగా దర్శించినట్లు. అంతవరకు నువ్వు ఎన్నిసార్లు నా దగ్గరికి వచ్చినా, ఇక్కడ నా సమక్షంలో ఎంతసేపు కూర్చున్నా, జరుగుతున్న కార్యక్రమాలలో పాల్గొన్నా, 2 రీల్స్ చేసి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ అవుతావు తప్ప లైఫ్లో సక్సెస్ అవ్వవు. ఏ రోజునైతే నీ తల్లిదండ్రుల కళ్ళలో హాయిగా నిద్ర వస్తాదో అదే నీ ఫస్ట్ సక్సెస్. వాళ్ళ ఒంటికి మెదడుకి రోగాలు లేకుండా, వాళ్ళ ముఖంలో భయం తగ్గితే అదే నీ రియల్ ప్రమోషన్. వాళ్ళ బాధ్యతలను కొన్ని నీ భుజాన్న వేసుకో. నన్ను పూజించడం అంటే పూలు, కొబ్బరికాయలు కాదు. మీ అమ్మ అలసినప్పుడు ఒక్క గ్లాసు నీళ్లు ఇవ్వడం, మీ నాన్న మౌనంగా కూర్చున్నప్పుడు కారణం అడగకుండా పక్కన కూర్చోవడం,
నీవు నా పూజలు నా కోసం వ్రతాలు చేస్తే పైనుంచి నేను చూడగలను. కానీ వాళ్ళ కోసం నువ్వు ఒక్కసారి త్యాగం చేసి చూడు. నేనే నీ ఇంటికొచ్చి కూర్చుంటాను. నా మందిరానికి నువ్వు నా భక్తుడిగా కాదు, మీ ఇంట్లో మీ అమ్మా నాన్నలకు సేవ చేసే అర్చకుడిగా ఉండిపో. అందుకే గుర్తుంచుకో, నా పాదాలు పైన పువ్వులు వేయడం కాదు, మీ తల్లిదండ్రుల చేతుల్లో నేనున్నాననే భరోసా పెట్టు. మీ అమ్మ నవ్వితే నేను నవ్వినట్లే, మీ నాన్న గర్వపడితే నేను ఆశీర్వదించినట్లే. 365 రోజులు 24 గంటలు నిన్ను చూస్తూ బతికేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం నువ్వు ఎంత చేసినా తక్కువే. మా అమ్మకి ఇచ్చిన మాట కోసం నేను ఏం చేశానో ఎంత చేశానో నీకు తెలుసు కదా. నా అమ్మ నా పక్కనే ఉంటుంది, బిడ్డ ఏం తిన్నాడో ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో అని. అలాంటి తల్లిదండ్రులను మించిన దేవుళ్ళు ఉండరు. చివరిగా ఒక్క మాట గుర్తుంచుకో, దేవుళ్లకు అమ్మా నాన్నలకు ఉండే చిన్న తేడా ఏంటో చెప్తా విను. పడిపోయాక పట్టుకునేవాళ్ళు దేవుళ్ళు, పడిపోకుండా పట్టుకునేవాళ్ళు తల్లిదండ్రులు. వాళ్లకు మించిన దేవుళ్ళు లేరు. సమస్త లోకాః సుఖినో భవంతు. వ్యక్తి విద్య కన్నా ముందు సంస్కారం, వ్యాపారం కన్నా ముందు వ్యవహారం, భగవంతుడి కన్నా ముందు తల్లిదండ్రుల్ని తెలుసుకోగలడో జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. నిస్వార్థమైన భావంతో కర్మను ఆచరించడం అనేదే మన చేతుల్లో ఉన్నది. ఎంత తెల్లని శరీరమైనను తన ఛాయ ఎన్నడూ తెల్లగా ఉండదు. అహంకారం వల్ల మన ప్రతిష్ట, మన వంశవం, మన వైభవం 3 నాశనమైపోతాయి. అహంకారం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట అహంకారానికి చోటు లేదు. మొట్టమొదటి తల్లిదండ్రులకు మనం కృతజ్ఞతను అందించాలి. దేనికోసం? నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్, నీ దుడ్డు పేరెంట్స్ గిఫ్ట్ కనుక మొట్టమొదటి వాడికి మనం గ్రాటిట్యూడ్ అందించాలి. ఇది ప్రతి పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము. ఈనాడు నీవు తండ్రిని ప్రేమించినప్పుడే రేపటి దినం నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు. ఈనాడు నీ తల్లిదండ్రులు నీవు మోసం చేసినప్పుడు నిన్ను నీ బిడ్డలు మోసం చేస్తారు. కనుక ఈ ప్రాకృతమైనటువంటి జగత్తునందు, ఈ భౌతికమైన జగత్తునందు, ఈ అనిత్యమైన జగత్తునందు రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి. కనుకనే ఇది తప్పించడానికి ఎవరి తరము కాదు. కనుక మనము ఈ కృతజ్ఞతను మనము హృదయం నందు భద్రంగా ఉంచుకొని దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అందిస్తూ పోవాలి.